రాబోయే రోజుల్లో చాలా మంచి స్టేజ్కి ఎదుగుతాయి. ఎంతసేపు ఈ సినిమాలు, ట్రైల్స్, ఈ యూట్యూబ్లు ఇవేనా? అమ్మో ఎక్కడైనా ఉందా? ఉండలేము, అమ్మో ఎక్కడుందో కానీ వెతుక్కోవాలి. కావాలనంటే లవ్వులోనే ట్రై చేయలేదా డేటింగ్ యాప్స్? ఇప్పుడు డేటింగ్ యాప్స్ ఒక్కసారి వేసుకున్నా సార్ నేను. అంటే నిజంగా చెప్తున్నా, లవ్ అనే కాన్సెప్ట్ చాలా ఆ కాన్సెప్ట్లో చాలా అన్లక్కీ ఉన్నా సార్ నేను. బట్ ఐ డోంట్ నో సార్, ఇట్స్ దొరికితే బాగుండదు అనుకుంటాను నేను. మీరేమనుకుంటారు? నేనేమనుకుంటా, అసలు హర్షిత్ రెడ్డి అనే ఈ అబ్బాయి అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చాడు? చదువు సంధ్య అన్ని మానేసి. ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది లైఫ్లో, అప్పుడు కష్టపడదా. కొంతమంది నన్ను పాస్ చేయండి అని కూడా రాస్తారు. చాలా చాలా బిజినెస్లు చేసిండు మా డాడీ. ఒక బుక్ రాయొచ్చు మా డాడీ చేసిన బిజినెస్ మీద. అవునా? ఎక్కడ చెప్పలే యాక్చువల్లీ ఇది. బట్ ఓవర్ టైం అంటే నాకు మొన్న క్యారెక్టర్ ఆ మీటర్ పట్టుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది సార్. Daddy is the proudest person today. Yeah, definitely. In the world. Yes. కదా? Yeah. ఇవన్నీ చూసుకుంటుంటే మేబీ నేను కూడా ఒక జనరేషన్ వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యాలి. అయితే నాకు పెద్ద యాక్టర్ చెప్పిండు అనమాట, హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగానే ఇది స్పెషల్ టచ్. ఈ రోజున ఒక యంగ్ తరంగ్ మన దీవానా అనే సినిమాతో, భలే సినిమా అండి, మీరందరూ చూడండి. ఇంత అసలు గుండె కదిలిపోద్ది అనమాట. సెకండ్ హాఫ్ సినిమా అంతా కూడా. ఫస్ట్ హాఫ్ కూడా మంచి హిలేరియస్ కామెడీ అండ్ బ్యూటిఫుల్. ఆ కుర్రకారు పైలా పచ్చిస్ కుర్రలందరూ ఎలా ఉంటారు అవన్నీ కూడా చాలా బాగా. అందులో హీరో క్యారెక్టర్ చేసిన ఆ అబ్బాయి ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇవాళ నేను చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఆ హీరో చాలా మంచి స్టేజ్కి ఎదుగుతాడు. ఆ అబ్బాయి పేరే హర్షిత్ రెడ్డి. ఎంత బాగా చేశాడంటే యూ హ్యావ్ టు సీ టు అప్రిషియేట్. చూడాలని కోరుకుంటున్నా, చూస్తారని ఆశిస్తున్నా. మీ అందరి తరఫున ఆ హీరోని, ఆ యంగ్ హీరోని ఇప్పుడు నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అప్రిసియేషన్, మీ వర్డ్స్, థ్యాంక్ యూ. మా అప్రిసియేషన్, మా వర్డ్స్ ఎప్పుడు సెపరేట్గా ఉండవు హర్షిత్. మీ పెర్ఫార్మెన్సు, మీ క్యారెక్టరైజేషను, మీ తాలూకా టాలెంటే మా చేత మాట్లాడిస్తుంది. ఇంకా అప్పుడు కూడా మేము నెగిటివ్గా మాట్లాడితే మమ్మల్ని దేవుడు కూడా క్షమించారు. అర్థమైందా? అంచేత యూ డిజర్వ్ ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద కమెండేషన్, వాట్ ఎవర్ ఏ లాంగ్వేజ్లో ఉన్నాయినా సరే. ఇప్పుడు అసలు హర్షిత్ రెడ్డి అనే ఈ అబ్బాయి అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చాడు? చదువు సంధ్య అన్ని మానేసి. ఇప్పుడు మీ దీవానా సినిమాలో మున్నాలటి క్యారెక్టర్ అనేది లేదు సార్, మంచి స్టూడెంట్. మంచి అబ్బాయి నువ్వు? మంచి స్టూడెంట్. 10th లో నాకు మంచి 9.8, ఇంటర్మీడియట్లో 94%. ఓ, తర్వాత బీటెక్ 3rd year వరకు 70% బీటెక్ లో కూడా. అంటే అది మంచి పర్సెంటేజ్ బీటెక్ లో, 70%. సో బీటెక్ 3rd year ఉన్నప్పుడు డిస్టింక్షన్ కింద వస్తుందా 70% అంటే? లేదు సార్, అంటే మంచి ఓకే, రీజనబుల్ గుడ్ నెంబర్స్ ఓన్లీ. మంచి అంటే నేను ఏదైనా తొందర నేర్చుకునే, అంటే బీటెక్ లో కూడా లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ కి నేర్చేసుకొని మా వాళ్ళందరికి చెప్పించి మళ్ళీ అంతవరకు ఇష్టానికి ఎమ్మటే ఇప్పుడే రాసిస్తా. ఓకే, అంటే అంతవరకు ఇష్టానికి తిరగడమేనా? అంతే. అంటే ఇష్టం అంటే పెద్దగా సీరియస్ గా చదువుకోవాలి అట్లా ఏం లేదు, పుస్తకాలు పురుగులా కాదు. సో కొంచెం ఎప్పుడు స్కూల్ నుంచి కూడా అంతే. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది లైఫ్లో, అప్పుడు కష్టపడతా. నార్మల్ టైంలో చిల్. నార్మల్ అప్పుడు ఎక్కువ కష్టపడతా.
నార్మల్ టైంలో కొంచెం రిలాక్స్డ్గానే ఉంటా. ఓకే. సో బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు లాక్డౌన్ వచ్చింది. అప్పటికే నేను సెకండ్ ఇయర్ నుంచే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ వీడియోలు చేస్తుండే అనమాట. సో యూట్యూబ్లో చూసి లాక్డౌన్ టైంలో మన వైజయంతి వాళ్ళు మెయిల్ సినిమాకి ఆడిషన్ పంపమన్నారు ఆన్లైన్లో. మెయిల్ అని ఒక సినిమా వేసిన ఆహాల. ఓకే. ఆ ఆడిషన్ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన షూటింగ్ నుంచి రాగానే ఎగ్జామ్స్ పెట్టారు అనమాట, మా సెమిస్టర్ ఎగ్జామ్స్. లేదు ఇంకా హీరో అయిపోయినా ఇంకా ఎగ్జామ్స్ లేదు ఏం లేదని చెప్పి 2 ఎగ్జామ్ ఖాళీ పేపర్లు ఇచ్చి వచ్చిన. అంటే బీటెక్లో ఇంకా కాపీ కొట్టేటట్టు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. మా కాలేజ్లో అయింది అప్పుడు, లాక్డౌన్ అయినా మా కాలేజ్లో అయింది ఎగ్జామ్. అయినా కూడా కాపీ కూడా కొట్టలేదు అసలు, ఇంకా లైట్ అని చెప్పి ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చిన. ఏమనలేదా మరి ఎగ్జామినర్? ఏమనలేదు. ఇంకా ఇన్విజిలేటర్ ఇంకా వాళ్ళు ఇంకా అట్లా చాలా మంది ఉంటారు కదా సార్, కొంతమంది నన్ను పాస్ చేయండి అని కూడా రాస్తారు. పాస్ చేయకపోతే నీ మీద ఒట్టారు రాస్తారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి లైట్ ఇంకా. సో అట్లా అక్కడ మిగిలిపోయిన 2-3 ఎగ్జామ్లు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 4th ఇయర్లో కొంచెం చదివినా, అయినా ఈ సినిమాలు చేస్తున్నా కూడా చదివినా. బట్ అందులో కూడా ఒక 1-2 ఉన్నాయి, అవే ఇప్పటికున్నాయి. ఇప్పటికి మా అమ్మమ్మ ఫోన్ చేస్తుంది, ఉండల్లా గుంచు మీ అమ్మ ఫోన్ చేసి ఏం చెప్పి ఫోన్ చేసి ఇప్పటికి చింటూ అయిపోయిందా బీటెక్ కంప్లీట్ చేసినావా అంటది. ఎప్పుడో అయిపోయిందని చెప్పి అయిపోయింది అంటే నాకు చూపి సర్టిఫికేట్లు చూపి ప్రూఫ్ చూపి అంటది. బట్ దేవన సినిమా చూపించి ఇంకేంటి అదే ఇంకా స్టార్టింగ్ లో ఫుల్ భయపడేది, చింటూ వద్దురా మనకి ఫీల్డ్ వద్దురా, మనకి సెట్ కాదురా ఇది అని చెప్పి ఫుల్ అనేది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ ఇంటూ బిజినెస్ సార్, చాలా చాలా బిజినెస్లు చేసిండు మా డాడీ. ఒక బుక్ రాయొచ్చు మా డాడీ చేసిన బిజినెస్ మీద. కానీ పెద్దగా సక్సెస్ఫుల్ బిజినెస్లు ఏం కాదు. లాస్ట్కి మా డాడీ గార్మెంట్ స్టోర్ ఒకటి పెట్టిన అనమాట, ఒక లాక్డౌన్కి 5 years ముందు. అది ఒక్కటి వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అయితే అది దానివల్ల నడిచింది ఇల్లు 5 years. దాని తర్వాత లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుండు. ఇప్పుడు నేను కొంచెం చూసుకోవాలి మెల్లగా. ఓకే. ఓకే. ఇంతకు మీ ముందు ఎవరు ఈ సినిమాలో, అంటే నార్మల్ గా మన తెలంగాణలో కొంత సినిమా ఎక్సైట్మెంట్ తక్కువ, చాలా తక్కువ బేసిక్ గా. అంటే ఈ మధ్య చాలా మంది వచ్చారు తెలంగాణ నుంచి, అద్భుతమైన టాలెంట్ వచ్చారు. రైట్ ఫ్రమ్ సాయిలు కంపాటి, రాజు వెట్స్ రాంబాయి. సరే ఇంక దిల్ రాజు గారు ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తే, పెద్దవాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. బట్ మీలా యంగ్స్టర్స్ ఎక్కువ మంది వచ్చేసారు. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా. అంటే ఫ్యామిలీ అసలు లేదు, ఇండస్ట్రీ సైడ్ అసలు ఒక్కరు కూడా లేరు అనమాట. సో నాకు కూడా చాలా కొత్త ఈ స్పేస్ అంతా. నేను జస్ట్ అట్లా సినిమాలు ఇట్లా చేయాలి అని ఎక్కువ సినిమాలు కూడా చూసేటోని కాదు. జస్ట్ స్కూల్లో కాలేజ్లో సింగింగ్, డాన్స్ ఇవన్నీ చేస్తుండే. దాని తర్వాత ఇంటర్లో మనకు ఒక స్టేజ్ లేదు. సో మనకి స్టేజ్ ఏంటిది, యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రాము. సో వాటిలలో మన కళ చూపించుకోవడానికి లేకపోతే పాటలు పాడుతుండే, కవర్ సాంగ్స్ చేస్తుండే. సో అట్లా మెల్లమెల్లగా స్లోగా ఇన్స్టాగ్రామ్లో ఆ టిక్ టాక్ ఇవన్నీ వచ్చినాయి కదా, ఆ టైంలో ఆ వీడియోలు చేస్తుండే అన్నమాట. అవి కొన్ని వైరల్ అయిపోయినాయి. అవి వైరల్ అయిపోయి స్లోగా అట్లా ఇన్స్టాగ్రామ్లో అట్లా అటెన్షన్ వచ్చింది. దాని తర్వాత నేను ఆ టిక్ టాక్ వీడియోలు ఇవన్నీ చేస్తే అసలు మన వాయిస్ కాదు ఇది, అంటే వేరే ఎవరిదో లిప్సింగ్ చేస్తున్నాం, మనము వేరే పాట మీద చేస్తున్నాము, అసలు మన వాయిస్తోని చేస్తే చూస్తారా జనాలు అని చెప్పి అప్పుడు యూట్యూబ్ ఇట్లన్నీ ఆడిషన్లు ఇవ్వడము అట్లా స్లోగా అట్లా స్టార్ట్ అయింది. అంటే ఇదేదో కొంచెం వర్కౌట్. బీటెక్ నాకు అర్థమైంది సార్, ఇది మనకి 9 to 5 జాబ్ మనకు కాదు, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అందరిలానే ఒకవేళ ఇది ఏమి కాకపోయి ఉంటే అందరిలానే నేను కూడా ఎంఎస్కి వెళ్ళి అదే ఉంటుంది ప్లాన్ ఆబ్వియస్లీ. అంతే అదే ప్లాన్. ఇంకా మా డాడీ వల్ల కూడా అదే, బీటెక్ చేయాలి తర్వాత ఎంఎస్ పోవాలి, కొడుకు యూఎస్ లో ఉండంటే ఒక మంచి అదొక హై. సో నాకేందంటే నేను తర్వాత ఒక పాయింట్ తర్వాత సింగర్ అని చాలా అనుకున్నా సార్. సింగర్ ఒక బ్యాండ్ స్టార్ట్ మా కాలేజ్లో బ్యాండ్ ఉంటుండే మాకు. ఆ సింగర్ లాగా బ్యాండ్ స్టార్ట్ చేసేసి ఇట్లా పబ్బులల్లా వీటిలల్లా ఇట్లా కొంచెం పాడి పాపులర్ బ్యాండ్ అయ్యి అట్లా సంపాదించి మెల్ల దాని త్రూ ఏమన్నా సినిమాల సైడ్ వెళ్దామా, ఇవన్నీ ప్లాన్స్ ఉండే. ఎటు నుంచైనా సినిమాలే. ఒక పాయింట్ తర్వాత మెల్లగా, అంటే నాకు మెయిన్గా మోటివేషన్ వచ్చింది పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయినప్పుడు. ఎవర్రా వీళ్ళు సేమ్ మళ్ళానే ఆడుతుర్రు, సేమ్ ఒక గ్యాంగ్ అంతా వచ్చి హిట్ కొట్టేసిర్రు, ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు తెచ్చుకోర్రు అంటే అప్పుడు ఏదో సీడ్ ప్లాంట్ అయింది సార్. అప్పుడు అంటే
మనకు కూడా ఉందేమో ఛాన్స్, మనకు కూడా వీ కెన్ మేక్ ఇట్ బిగ్ అన్న స్పేస్లో ఉండే. అది ఎందుకో అది స్లోగా మేబీ గట్టిగా మేనిఫెస్ట్ చేసిన అనుకుంటా నేను. ఆ స్లోగా అది ఆపర్చునిటీ, ఇప్పుడు వైజయంతి నుండి రావడం ఆపర్చునిటీ, దాని తర్వాత ఆహాల్ని ఒక 2 వెబ్ సిరీస్ వేసిన, దాని తర్వాత కల్కీలా నాగి సార్ మెయిల్ సినిమా చూసే ఆపర్చునిటీ ఇచ్చిండు. అండ్ మెయిల్ సినిమా చూసే సమంత మ్యామ్ శుభం అది రావడము. ఈ దివానా కూడా ఆల్మోస్ట్ అంటే మెయిల్ సినిమా చాలా మెయిల్ చేసింది సార్ నాకు. అంటే ఆ సినిమా చాలా కష్టపడి అంటే వీడు యాక్టింగ్ చేయగలుగుతాడు రా అని ఒక వీడు పనికొస్తాడు రా అని చెప్పి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేసింది. సో వీడు ఏ రోల్కైనా మలుచుకోవచ్చు మనము అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. సో అట్లనే నాకు రోల్స్ అట్లనే అప్రోచ్ అవుతున్నాయి, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఇట్లనే. సో దివానాకి వాళ్ళకి చాలా డౌట్స్ ఉండే, వీడు ఇట్లా మాస్ టపోరియాన్ లాగా కనిపిస్తారా, అసలు వీడు ఇప్పటిదాకా అన్ని సాఫ్ట్ ఇట్లా పద్ధతి గల రోల్స్ చేసిండు, సో వీడు ఇట్లా వేయగలుగుతాడా అని చెప్పి డౌట్స్ ఉండే. కానీ 2-3 రోజులు వర్క్షాప్ చేయగానే మా డైరెక్టర్కి అర్థమైపోయింది ఒరిజినాలిటీ బయటకు వచ్చింటుంది. అంటే రియల్ లైఫ్ లో యాక్చువల్లీ చాలా ఫన్ పర్సన్ సార్. అందుకే సో నాకు అనిపించింది, అరే ఇది ఈ క్యారెక్టర్ విన్నప్పుడే మన ఫన్ యాంగిల్, మన సర్కాజము, మనం మొత్తం ఈ రోల్లో చూపించచ్చు, మనం మొత్తం చిలిపితనం అంతా చూపించచ్చు ఈ రోల్లో అని ఫుల్ ఎక్సైట్ అయినా. బట్ వాళ్ళకి కూడా డౌట్ లేదు నీ మీద, నాకైతే డౌట్ లేకుండే. వాళ్ళకి కొంచెం టైం పట్టింది, అంటే 1-2 days వర్క్షాప్స్ తర్వాత వీడు అంటే ఈ మాస్ యాంగిల్, ఇప్పుడు అగ్రెషన్ నా ఫేస్లో సెట్ అవుతుందా, లేకపోతే ఈ టపోరి చిల్లరి ఇది హోల్ సిటీ వైబు, ఆ హైదరాబాదీ హిందీ ఈయనకి వస్తుందా. సో ఆ స్పేస్ అది కొంచెం టైం పట్టింది. 1 weekలో మా డైరెక్టర్కి అర్థమైపోయింది వీడు చేయగలుగుతాడు అది అని. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ అది. స్లోగా నేను ఓవర్ టైం, అంటే నాకు మొన్న క్యారెక్టర్ ఆ మీటర్ పట్టుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది సార్. ఫస్ట్ మేము యాక్చువల్లీ ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంది కదా, ఫాదర్ వస్తే ఫాదర్ ని కూర్చోబెడతారు నా పక్కన, అక్కడ మొత్తం నా లుక్ డిఫరెంట్ ఉంటుంది చూసుకుంటే, నాకు అడ్డం ఉండదు. అది మేము ఫస్ట్ యాక్చువల్లీ టెస్ట్ షూట్ అనమాట మాకు అది. ఓకే, అదే ఫైనల్ చేశారు. అది ఫైనల్ చేసారు. ఆ టెస్ట్ షూట్ లా నేను అసలు నాకు ఆ షూట్ అయిపోగానే నాకు కాదన్నా వీడు మున్నగాడు, వీడు కాదన్నా వీడు ఇంకా అదొక్క స్కెడ్యూల్లో నాకు ఎందుకో కొంచెం అట్లా అనిపించింది, వీడు కొంచెం సటిల్గా ఉండి ఇట్లా ఉండడు, వీడు కొంచెం ఇట్లా ఉంటాడు అని చెప్పి. సో ఆ స్కెడ్యూల్ అప్పుడు ఏదో కాదు ఇంకా సెట్ అవుతుంది అని చెప్పి, దాని తర్వాత మేము ఇంకో స్కెడ్యూల్ అప్పుడు ఈ సెలూన్ సీక్వెన్స్ ఉన్నాయి కదా, అవరా చిల్లర అంటారా నేను అంట పిల్లంట పడతా అవనా, ఆ సెలూన్ సీక్వెన్స్ ఆ సెలూన్ సీక్వెన్స్ అప్పుడు పట్టుకున్నా సార్ ఆ క్యారెక్టర్ని. అక్కడ అర్థమైంది ఓకే వీడు మున్నాడంటే ఇది అని, అక్కడ స్టార్ట్ అయింది స్లోగా. అది దాని మీద బిల్డ్ చేసుకుంటా ఇదంతా అంటే ఒక మ్యాజిక్ సార్ ఈ సినిమా. అసలు చాలా సీన్లు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈ విధంగా ఇంత ఇంపాక్ట్ఫుల్ వస్తాయని చెప్పి. క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అదంతా సింగిల్ షాట్ సార్, మీరు చూసుకుంటే అదంతా గింబల్ తోనే మొత్తం ట్రావెల్ నాతోటి, అది కట్ బికాస్ ఆఫ్ లెంత్ వల్ల కట్ చేసారు. కానీ అది ఏదో నాకు ఏదో పెద్ద యూనివర్స్ నుంచి ఏదో ఒక హెల్ప్ వచ్చిందని ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే అసలు ఆ సీన్ అట్లా రావడము మేము సర్ప్రైజ్ అయినాం యాక్చువల్లీ కెమెరాలో చూస్తుంటే. ఆ ఎమోషన్ అదంతా నేను కూడా అనుకోలే నాలో అంత పొటెన్షియల్ ఉందా అని చెప్పి. ఆ సీన్లో మేము జస్ట్ ఉండిపోయినాం అంతే. మేము నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ సినిమాకి ఆ సీన్ అయిపోయింది, టేక్ అయిపోయింది. దాని తర్వాత అంత కెమెరాలంతా తీసేసేసారు. కానీ నేను ఫీల్ కావట్లే, అన్న ఇది ఇంకా రాలే అన్న, ఏదో ఎమోషన్ మిస్ అవుతుంది అని. అయితే దాని తర్వాత నా కోసం హర్షిత్ ఒక టేక్ అడుగుతుండు అంటే సరే అని చెప్పి కెమెరాలు మొత్తం మళ్ళీ సెట్ చేసారు. మళ్ళీ సెట్ చేస్తే లాస్ట్ ఒక టేక్ చేసినాం. ఆ టేక్ అప్పుడు నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయినా. దాని తర్వాత టేక్ అయిపోయిన తర్వాత నా స్టాఫ్ వీళ్ళు కనిపించలే అనమాట, అటు పోయి వచ్చిర్రు. వాళ్ళిద్దరు ఇట్లా కళ్ళు తుడుచుకుంటే వచ్చిర్రు అనమాట. ఏమైనా ఏడుపు వచ్చేసింది అన్న నాకు అసలు ఆ పర్ఫార్మెన్స్ అది అప్పుడే సార్ ఇంకా నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా. అంటే లైవ్లోనే వాళ్ళకి ఏడుపు వచ్చింది అంటే ఇంకా నేను అదే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లో ఫీల్ అయినా. కరెక్ట్, అది చాలా మంచి పాయింట్. లైవ్ లో ఏడ్చిన, లైవ్ లో చప్పట్లు కొట్టిన, లైవ్ లో ఎక్సైట్ క్యాక్లు వేసిన, అది చాలా ఎక్స్ట్రాడినరీ అపీల్. ట్రూ సార్, ట్రూ. ఎందుకంటే అక్కడ ఆర్ఆర్ ఉండదు, అదే మ్యూజిక్ ఉండదు, ఏముండదు కదా. ఇంకా చూసుకుంటే అదే నీకు ఏం మాట్లాడుతున్నా కూడా వినిపించదు, అంత పెద్ద పాపులర్ పెట్టరు అనమాట గాలి కోసం. సో ఆ సిచ్యువేషన్లో జస్ట్ వాళ్ళు అట్లా ఎమోషనల్ అయ్యారంటే నాకు అనుకున్నా ఓకే ఏదో చేసినాం మనం, ఏదో సాధించినాం మనం లైఫ్లో అనే ఫీలింగ్ వచ్చింది. బట్
బట్ ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ సార్. ఐ డోంట్ నో, ఇది చాలా తీసుకుంది మా అందరి నుండి. కానీ అది అది స్క్రీన్ మీద అంటే మేము అనుకోని చోట్లల్లో అప్లాజ్ పడుతుంటే, అనుకోని చోట్లల్లో నవ్వుతున్నారు జనాలందరూ బయటకు వచ్చి ఫుల్ ఏడుస్తున్నాము, ఇంత కనెక్ట్ అయినాము ఎమోషనల్. నాకైతే వందల మెసేజ్లు అబౌట్, పెద్ద పెద్ద మెసేజ్లు అబౌట్ నా ఫాదర్ గుర్తొచ్చారు, లేకపోతే నా ఫాదర్తో మాట్లాడకపోతే నాకు ఇప్పుడు 2 years నుంచి నా ఫాదర్తో మాట్లాడి నేను ఇప్పుడు కాలేజ్ మాట్లాడినా. సో ఇవన్నీ ఐ థింక్ ఈ 3 ఏళ్ల కష్టం అంతా ఏం కనిపించదు ఇంకా స్క్రీన్ మీద. జస్ట్ అది నేను 10 సార్లు చూసాను సార్ అందరితో, జనాలతోటి సినిమా పక్కన నించోని మొత్తం చూస్తుంటే, అక్కడ వాళ్ళు నవ్వుతుంటే ఇంకా లోపల నుంచి ఏదో కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అదే అనిపిస్తుంది. దిస్ ఇస్ ద రీజన్ వై వీఆర్ ఇన్ టు ఫిల్మ్స్. యు ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ కదా అమాంగ్ లాక్స్ ఆఫ్ పీపుల్, నిన్ను చూసి మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసి వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే మీరు ఎంత కష్టమైనా మర్చిపోతారు నిజంగా. అందుకే కదా అంత కష్టపడతారు ఇక్కడికి రావడానికి. ఉత్తనే కాదు. నీకు డైరెక్టర్ కి వైబింగ్ బాగా సెట్ అయిందా? చాలా. అంటే మేము సింక్, మేమిద్దరం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఆ లెవెల్లో సింక్ ఉంటుంది మాకు. అంటే ఆ మనిషి కొంచెం చాలా ఇంటెన్స్ పర్సన్ సార్. మీరు ఒకవేళ తెలుసు కదా నాకు, చాలా ఇంటెన్స్ పర్సన్. ఆయన సింక్లో ఉన్న మాత్రం మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు. ఆయన కంపెనీ చాలా ఎంజాయ్ చేస్తారు. అవును. సింక్ లేకపోతే కష్టం కొంచెం. సింకులు ఉంటాం మేమిద్దరము. నాకు ఆయనకి ఏం కావాలో, ఆయనకి సెట్ మధ్యలో చాలా సీన్ మంచిగా రావట్లేదు అంటే అగ్రెషన్ వస్తుంది చాలా. మైక్ కూడా ఇట్లా అప్పుడప్పుడు చేస్తారు ఇట్లాంటివి. అప్పుడప్పుడు అయితే ఇవన్నీ నేను చెప్తే ఒప్పుకోడేమో మనిషి. కానీ వస్తలేదు అంటాడు. నేనేమో ఎట్లా రియాక్ట్ అయితే అందరు చూస్తారు, నాకు అట్లేమి ఉండదు. సరే వస్తుంది ఈ టైక్ వస్తుంది ఇట్లా నేను ఇట్లా ఉంటుంది. సో బేసిక్గా నేనేం బిలీవ్ చేస్తా అంటే మేమిద్దరం సింకులు ఉన్నాం కాబట్టి సినిమా కంప్లీట్ అయింది. అది కరెక్ట్. లేకపోతే హీరోకి డైరెక్టర్ కి సింక్ లేదు, ప్రొడ్యూసర్లు అంతే. అండ్ ఆయనకి ఏం కావాలనేది కూడా నాకు ఒకసారి చెప్పేస్తే అర్థమైపోతుంది. స్టార్టింగ్ లో కొంచెం ఒక టేక్ అయిపోయిన తర్వాత హర్షిత్ ఇక్కడ ఇది యాడ్ చేయి, ఇక్కడ తగ్గి అంటే నాకు ఎమ్మటే మేమిద్దరం మీటర్లు ఉంటాం అనమాట. ఆయనకి ఏం కావాలో అర్థమైపోతుంది. ఈ సినిమా మొత్తంలో నీకు టఫెస్ట్ పార్ట్ జర్నీలో లేదా సినిమాలో క్యారెక్టర్ చేయడంలో టఫెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్తావు? టఫెస్ట్ ఏం లేదు సార్. నాకు ఇట్లా ఇంత కష్టపడుతున్నా, ఇట్లా ఈ సీన్ కోసం ఇంత కష్టపడ్డా అంటే ఆ రోజు నైట్ నేను పీస్ఫుల్గా నిద్రపోతా. అంటే నాకు ఏం చేయకుండా నార్మల్ కామెడీ సీను లేకపోతే ఏదో ఫన్ సీను చేసినప్పుడు నాకు ఓకే బాగానే అనిపిస్తుంది. కానీ ఇట్లా ఫైట్ సీక్వెన్స్ చేసినో, లేకపోతే ఎమోషనల్ సీన్ క్రాక్ చేసినో, లేకపోతే ఒక 100 టేకులు చేసిన తర్వాత క్రాక్ చేస్తాం కదా, అప్పుడు నేను చాలా సాటిస్ఫాక్షన్తో అనుకుంటా సార్. అదే నాకు ఆ ఫైర్ ఉంటుంది చాలా. అంటే ఇప్పుడు డైరెక్టర్ సాటిస్ఫై అయినా నేను అస్సలు గాను, అది కూడా ప్రాబ్లమే ఒక పాయింట్ తర్వాత. నాకు ఏంటంటే ఇంకా అన్న ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం అంటే మాకు టైం కన్స్టెంట్స్ ఇవన్నీ ఉంటాయి, సో చేయలేము. బట్ స్టిల్ ఎవ్రీ టేక్ ఇట్లా వేద్దాం అట్లా వేద్దాం. సో నాకు కష్టం ఏమనిపించలేదు సార్, నిజంగా ఎంజాయ్ చేసిన ప్రాసెస్. అంటే ఈ స్టోరీ చెప్పాలి జనాలకి, ఎంత కష్టం ఉన్నా అది స్వీట్ పెయిన్ అంతే. చాలా స్వీట్ పెయిన్ అది ప్రివిలేజ్ సార్. అంటే అది రావడం యాక్టర్కి ప్రివిలేజ్ అసలు. అది చాలా రేర్ వస్తాయి స్క్రిప్ట్లు, రేర్ వస్తాయి ఇట్లాంటి క్యారెక్టర్లు. అట్లాంటప్పుడు ఇంకా నాకు ఎట్లా అంటే ప్రాణం పెట్టేయాలి ఈ సినిమాకి. ఇప్పుడు మొత్తం నువ్వు అన్ని ఇమోషన్స్ ఈ సినిమాలో యాక్ట్ చేసావు హర్షిత్. అగ్రెషన్ యాక్ట్ చేసావు, లవ్, రొమాన్స్, ఫ్రెండ్షిప్, చిల్లర, పోకిరి, పొరికి, నువ్వు చెయ్యని బిట్టు లేదు ఈ సినిమాలో కదా. చెయ్యింది ఇది ఉండిపోయింది నాకు ఈ సినిమాలో, నెక్స్ట్ సినిమాలో చెయ్యాలి ఇది, నేను బ్యాలెన్స్ ఉండిపోయింది అనిపించింది ఏమైనా ఉందా? ఏమో సార్, నవరసాలు అంటే పండించారు అనుకుంటా ఈ సినిమాలో. నేను చెప్తున్నా కదా అన్ని వచ్చేసాయి. బట్ యాక్టర్ గా అంటే ఇప్పుడు నువ్వు చెప్పే పొజిషన్ లో కూడా లేవులే, ఎందుకంటే మంచి Cloud 9 లో ఉన్నావు నువ్వు కదా. మంచి అప్రిసియేషన్ వచ్చింది, థియేటర్లు పెంచుతున్నారంటగా. అదే ఫైట్ చేస్తారు దానికోసమే. అదేలే. బట్ డెఫినెట్లీ సార్ ఈ సినిమా నా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. నీ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూసారా సినిమా? ఏమన్నారు వాళ్ళు? మేము అనుకున్నారా మామ ఎప్పుడు అంటున్నారు. అంటే మా వాళ్ళు అంత ఇట్లా క్రేజీగా అరే ఇట్లా కాదు, అరే బాగుందిరా సినిమా, జనాలు అంటే వాళ్ళకి ఏంటంటే అరే జనాలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తుర్రా, మెయిన్గా ఈ పాయింట్.
అరే బాగా ఇష్టం రా మాకే మేం కాదు జనం కూడా. జనాలు కూడా ఎంజాయ్ చేస్తారు, నడుస్తుంది ఇక్కడ గట్టిగా. ఉమ్. సో వాళ్ళు హ్యాపీ ఆబ్వియస్లీ. ఏ ఊరు మీది? హైదరాబాదేనా హైదరాబాదే బేసిక్ గా? నేను పుట్టి పెరిగింది ఇక్కడే. డాడీ వాళ్ళది మిర్యాల కూడా చిల్లపల్లి అని ఉంటుంది అక్కడ. ఆహా. చిల్లపల్లిలో తాతయ్య ఉంటుండే. సో మిర్యాల కూడా షిఫ్ట్ అయ్యారు. దాని తర్వాత మిరియల్ కూడా రిలీజ్ అయింది ఇది అది తెలీదు ఇంకా. తెలియదు. బట్ వెళ్ళాలి అంతా, వరంగల్, నల్గొండ, నల్గొండ ఇవన్నీ తిరగాలి, చూద్దాం ఇంకా ఈ వీక్. అదేలే. నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది నార్మల్ గా? ఎంతసేపు ఈ సినిమాలు, ట్రైల్స్, ఈ యూట్యూబ్లు ఇవేనా? అమ్ము ఎక్కడైనా ఉందా? అమ్మో ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు నిజంగా అయితే ప్రాపర్ ఇంటూ మొత్తం. అంటే నాకు అనిపించింది ఉండాలేమో, మరి టూ మచ్ అయిపోతుంది ఈ సినిమా. అంటే ఇప్పుడు అయిపోయింది సినిమా, అదే ఇంట్లో మా మమ్మీ వాళ్ళు లేరు ఇప్పుడు. మళ్ళీ ఫ్రెండ్స్ కూడా అంతా, నా స్కూల్ బ్యాచ్ అంతా యుఎస్. నాకు అనిపించింది ఉండలేమో, అమ్మో ఎక్కడుందో కానీ వెతుక్కోవాలి. అంటే మరీ టూ మచ్ ఆక్యుపైడ్ అయిపోయాడు సార్ ఈ పాస్ట్ 2-3 years నుంచి అయితే. అవును. అసలు కంప్లీట్లీ ఇంకా అదొక పిచ్చి అయిపోయింది. యూ హ్యావ్ టు మేక్ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్లా ఇట్లా ఈ మంచి రోల్స్ చేయాలి, మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీస్. బాగా మేనిఫెస్ట్ చేసుకున్నావు ఆనెస్ట్ గా. ఇదేదో నువ్వు వే సైడ్ వర్క్ లా చూసుకోలే, ఇదే మెయిన్ గమ్యం, మెయిన్ టార్గెట్. అండ్ అదే ప్రతి సినిమాతోని సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయాలి, అట్లాంటి స్టోరీస్ చేద్దామని చెప్పి. అవునా? ఇప్పుడు నీకెవరు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన హీరో? నువ్వు ఎవరిని ఎక్కువగా ఇచ్చేసుకుంటుంటావు? అంటే ఐ థింక్ అంటే నాకు స్టార్ట్ అయ్యేటప్పుడు విజయ్ అన్న జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. స్టార్ట్ అయినప్పుడు అంటే ఆయన నన్ను ఇన్స్పైర్ చేసిండు. అంటే మనం సినిమాల్లో మనం కూడా రావచ్చు, అది ఇది బయట. నేను అంటే నా కళ్ళ ముందు చూసిన ఎగ్జాంపుల్ అయితే ఆయన. తమిళ విజయ్? కాదు, దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఓకే. ఆయన అంటే మా కళ్ళ ముందే ఇట్లా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అంతా రైస్ అదంతా వచ్చింది కదా, అప్పుడు ఇన్స్పైర్ అయినా. అది మెయిన్. కానీ ఐ థింక్ నాని అన్న చాలా ఇన్స్పిరేషన్ సార్. నాని అన్న అంటే బేసిక్గా నాని అన్న సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, వీళ్ళందరూ ఏమనిపిస్తారు అంటే సినిమా చూసిన తర్వాత, అరే మనం ఒకరోజు వీళ్ళలాగా బతికితే బాగుంటుందిరా, ఒకరోజు మనం కూడా ఈ వరల్డ్లో ఒక పార్ట్ అయి ఉంటే బాగుంటుందిరా అనే ఫీలింగ్ వస్తుంది సార్ వాళ్ళ సినిమాలు చూస్తే ఇప్పుడు చూసుకుంటే. సో నా బిలీఫ్ కూడా అదే. అంటే సినిమా చూసేది నువ్వు ఏంటంటే నీ లైఫ్ నువ్వు చూసుకుంటున్నావు, మన లైఫ్ కూడా అరే ఇట్లా ఇట్స్ ఆల్ అబౌట్ లార్జర్ దెన్ లైఫ్ కదా సార్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫిక్షన్. అట్లా చూసుకున్నప్పుడు నీకు ఒక మజా వస్తుంది. అంటే ఒక ఆడియన్ లాగా కూడా వాడిని వాళ్ళ లోపల చూసుకొని ఆ స్టోరీలో పెట్టుకుంటాడు అనమాట. సో నేను కూడా అలాంటి సినిమాలు చేయాలని అంటే చూసుకుంటే ఒక్కరోజు మున్నాలాగా బతికేది ఉండాలిరా మనం కూడా, మనకు కూడా ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, ఒక లవ్ ఇట్లాంటిది. సో నువ్వు నిజాయితీగా మాట చెప్పు, అమ్ములాంటి అమ్మాయి నీకు దొరికితే విల్ యూ రియల్లీ టేక్? నువ్వు నిజంగా రిసీవ్ చేసుకుంటావా? టేబుల్ కింద చూసి పారిపోతావా? నేను చాలా క్వశ్చన్ చేసుకున్నాను సార్ ఈ క్వశ్చన్. నేను అంటే ఐ బిలీవ్ నాకు కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ఐ డోంట్ నో నేను అంత గొప్ప హ్యూమన్ ఏమో తెలీదు. బట్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ కనెక్షన్ మోస్ట్లీ. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ థింగ్, నాకు కూడా కనెక్షన్ ఉండాలి. బట్ తెలియదు సార్ నాకు. నేను చాలాసార్లు ఆలోచించిన, ఐ డోంట్ నో. ఆలోచించావా? అంటే మనకి ఇలాంటి అమ్మాయి ఎదురైతే ఈ ప్రపంచంలో రియల్ లైఫ్ లో నా రియాక్షన్ ఏంటి? ఏమో సార్, మున్నానికి అమ్మ మీద వచ్చినంత లవ్ నాకు కూడా ఒకళ్ళ మీద వస్తే ఇంకా అది అబ్జెక్షన్ కాదు. అబ్జెక్షన్ కాదేమో, గట్టిగా అనలేకపోతున్నావు. నాకు తెలియదు. బట్ ఒకవేళ నువ్వు ఓకే అన్న ఇంట్లో వాళ్ళు తంతారేమో. అది సినిమాలో కూడా చూపిలేదు, ఇంకా ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. అది చూసుకుంటే అదే. బట్ ఐ డోంట్ థింక్ వాళ్ళకి అది మా ఇంటి వాళ్ళు ప్రాబ్లం. అంటే నా లైఫ్ నా ఇష్టం అన్నట్టే ఉంటుంది అంతే. లవ్ వరకు వస్తే ఎవరు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, అంతేనా? అంటే వాళ్ళు అంటే వాళ్ళ బిలీఫ్ ఏంటంటే వాడికి తెలిసి ఏం చేస్తుండో లైఫ్ లా అని వదిలేస్తారు. ఇప్పుడు సినిమా కూడా బాగుంది కదా, ఇంకా అసలు నీ ఊసేత్తరేమో. ఇలా చూసావంటే వెళ్ళిపోతారు లోపల. అలాగా. అండ్ మీ పేరెంట్స్ తో నీ రిలేషన్ ఎట్లా ఉంటుంది?
సూపర్ సార్, సూపర్ చిల్ పేరెంట్స్. అంటే ఈ సినిమాలో చాలా బ్యాడ్ కదా, ఇష్టం వచ్చిన ట్రై చేయబోతుంటే మీ అమ్మ నాన్న మీద, ఆ ఇంట్లో కూడా అంతేనా? అంత అగ్రెషన్ కాదు, బట్ ఆబ్వియస్లీ కొంచెం అయితే సార్ అప్పుడప్పుడు, బట్ వెరీ చిల్. అంటే అప్పుడప్పుడు ఎప్పుడో కాలేజ్ ఉన్న టైంలో, ఇప్పుడు అట్లా ఏం లేదు ఇంకా. కాలేజీలో ఎక్కడ దొరకలేదే అమ్మ? అంటే నిజంగా చెప్తున్నా, లవ్ అనే కాన్సెప్ట్ చాలా ఆ కాన్సెప్ట్ లో చాలా అన్లక్కీ ఉన్నా సార్ నేను. ఏమో అంటే ఇంకా అంటే కనెక్ట్ అవ్వలేదా? అంటే ట్రై చేస్తే కనెక్ట్ అయినా వర్కౌట్ కాలేదు. అవ్వలేదు. యా, బట్ ఎక్కువ బాగుంటావు నువ్వు, హ్యాండ్సమ్ గా ఉంటావు, పోకిరి ఎక్కువేమో కాలేజీ. భయపడ్డారేమో? లేదు నేను ఎవరైనా ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ వాళ్ళతో ఉంటే ఇంకా వాళ్ళతోని పర్మనెంట్ గా ఉండాలి, ఇట్లా పైన ఉండేది వద్దు, ఏదైనా ఉంటే సీరియస్. అంటే రిలేషన్షిప్స్ వంకాయ అవేం కాదు, పర్మనెంట్ ఉండాలి. అంటే యూ డోంట్ వాట్ యు కాల్, నువ్వు వీటిని ఓకే చేయవా? ఇప్పుడేవో మార్కెట్ లో చాలా ఉన్నాయి, రిలేషన్షిప్ అని, డేటింగ్ అని, డేటింగ్ యాప్స్ ఉన్నాయంట కొత్తగా, ఎవరో చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకు డేటింగ్ చెప్పని ఉన్నాయా? మాకేం తెలుసు. ట్రై చేయలేదా డేటింగ్ యాప్స్? ఇప్పుడు డేటింగ్ యాప్స్ ఒక్కసారి వేసుకున్నా సార్ నేను. అయితే నాకు అందరూ మెసేజ్ చేసేది, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేది, హర్షిత్ నువ్వేనా ఫేక్ అకౌంట్ అది, నువ్వేనా అని. ఎందుకు అసలు ఇంకా నేను పబ్లిక్ ఫిగర్ అయ్యండి అవసరమా యాప్లో అని చెప్పి వారంలోనే డిలీట్ చేసిన. సినిమాలు చేయడం దాని తర్వాత ఓకే, నేను పబ్లిక్ ఫిగర్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. వచ్చేసింది నా యాక్టర్ ఫ్రెండ్ ఎప్పుడు వేసుకోరా యాప్లో, ఇంకెన్ని రోజుల్లో ఇట్లా తిరుగుతావు అంటే దాని తర్వాత వేసుకో. బట్ లేదు సార్, అంటే కదా హౌ ఫార్ యూ ఎంటర్స్ దిస్ ట్రెండ్. నువ్వేమో సినిమాలో చూస్తే చాలా పవిత్ర ప్రేమికుడు, అసలు ఇలాంటి కుర్రాడు అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా, అందరు కుర్రాళ్ళు ఇలాగ ఉండాలి, ఆడపిల్లల్ని ఏమో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, ప్రేమ పేరుతో లొంగ తీసేసుకుని పిచ్చి పిచ్చి వీడియోలు తీసి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టి చాలా దారుణంగా తయారయ్యారా మీ కుర్రాళ్ళు ఈ మధ్య రోజుల్లో. నువ్వేమో దీనిలో చూస్తే అసలు ఏకపత్ని వ్రతుడు, రాముడు చాలా లవ్ సార్ లోపల, అదంతా నేను సినిమాలకే పెట్టిన. వేస్టేజ్ అవ్వకుండా అలా ఉండిపోయింది నా ప్రేమ అంతా. దివానా అంటే దివానా గ్రేటెస్ట్ లవర్ కదా వీడు కదా మరి. సో నా లవ్ అంతా ఈ సినిమాకి ఉపయోగించిన. బట్ అదే సార్, ఇది కరెక్ట్ అని అంటావా ఈ రిలేషన్షిప్లు? యాజ్ అ బాయ్ ఆఫ్ దిస్ జనరేషన్, హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ రియల్లీ? ఏదో కొన్నాళ్ళు 6 నెలలు తిరుగుతారంట రిలేషన్షిప్ అంటే, తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వెళ్ళిపోతారంట కాఫీ తాగి. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇద్దరికి ఓకే అంటే ప్రాబ్లం ఏం సార్ అందులో? బట్ మెనీ థింగ్స్ ఆర్ నాట్ మెటీరియలైజింగ్ కదా. యా, అంటే ఐ డోంట్ నో అసలు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఒక లాంగ్ టైమ్ రిలేషన్షిప్స్ అసలు ఉంటాయా లేవా అది తెలీదు. అది దొరికితే అదృష్టమే ఇంకా మనకి. బట్ ఐ థింక్ ఈ జనరేషన్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సాక్షనల్. మెయిన్గా ఐ థింక్ మోర్ అబౌట్ ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ అటెన్షన్. ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు ఒక అటెన్షన్ ఇచ్చినామా, కేర్ చేసినామా ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు. దెన్ అదే మోస్ట్లీ అది ఇంపార్టెంట్, వ్యాలిడేషన్ ఎవ్రీడే. బట్ ఐ డోంట్ నో సార్, ఇట్స్ దొరికితే బాగుండదు అనుకుంటాను నేను. మీరేమనుకుంటారు? నేనేమనుకుంటాను, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వై ఆర్ పర్సనల్లీ లైక్డ్ బై మెనీ ఆడియన్స్. నువ్వు ఎలాంటి వాడే వాడికి తెలియదు కదా, ఏమో ఎవరితో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో తెలియదు. బట్ క్యారెక్టర్ గా నిన్ను అందరూ అభిమానించారు. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి ఆఖరి వరకు నిలబడిపోయి అంత కష్టపడి అడు ఏకంగా ఎస్ఐ అయిపోయి అమ్మాయి గురించి అని, తీరా చూస్తే అమ్మాయి అలాగా. సో నువ్వు అక్కడ ఎలాగంటే ఒక పవిత్ర ప్రేమికుడు, ఒక లైలా, మజ్ను, దివానా ఆ రేంజ్ లో ఉంది. సో నీ గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరైనా అందరూ బాగుండాలి. వై దిస్ ఫిల్మ్ ఈస్ అప్రిషియేటెడ్ అంటే అలాగ ఒకరి కోసం ఒకళ్ళు అలా నిలబడ్డం, ఎగెనిస్ట్ ఆల్ ఆర్ట్స్ కదా. ఇప్పుడు అలాగ ఉంటున్నారా?
ఉంటారు సార్, ఎందుకు నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారు. అవునా? యా, నాకు కూడా అట్లాంటి వాళ్ళు దొరకాలని వెయిట్ చేస్తున్నా ఇంకా నేను. అవునా? యా, కౌంటర్ ఓపెన్ చేయాలి కదా మరి. అంటే కౌంటర్ ఓపెన్ కాలేదు కాదు, ఓపెన్ ఓపెన్ చేయలేదు కాదు, బట్ ఓపెన్ చేసిన అంటే కొంచెం లేట్ గా స్టార్ట్ చేసిన, లేట్ గా ఓపెన్. బట్ ఐ కాటప్. అంటే నేను 1920 వరకు అప్పటిదాకా అసలు ఎవరితో లేకుండే. 20 years అప్పుడు జస్ట్ సమ్మన్ ఎంటర్డ్, దాన్ని అది వర్కౌట్ కాకపోవడం, స్లోగా అట్లా కొంతమంది వస్తుంటారు కదా సార్, వెళ్ళిపోతుంటారు. ముసాఫిర్ కా ఖానా. బట్ ఏది పర్మనెంట్ గా ఉండలేదు ఎక్కువ రోజులు. ఓకే. అంటే నువ్వు ఎక్కువ ఇటుపక్క దృష్టి పెట్టు కూర్చున్నావు కదా, అది కూడా కెరీర్ వైపు ఎక్కువ దృష్టి ఉంది కదా. మేబీ రైట్ పర్సన్ కూడా రాలేదేమో ఇంకా. అయి ఉండొచ్చు. వస్తే ఎప్పుడు లాక్ అయిపోయిండు, కూడా వెళ్ళిపోయిండు. అంతే అంతే, అదే కదా. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు వద్దు సార్ నాకు. ఇప్పుడు కొంచెం సినిమాల మీద ఫోకస్ చేసి ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ వస్తారేమో నా లైఫ్ లో కూడా. వచ్చినప్పుడు రాని. ఇప్పుడు దేవానా వచ్చింది కదా, దీన్ని జాగ్రత్తగా నువ్వు చక్కబెట్టుకుని దీన్ని చక్కగా బ్యూటిఫుల్ గా దాన్ని అరేంజ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుని అంతే ఒక స్థాయికి. అంతే, అదే నేను ఏమనుకుంటా అంటే ఫస్ట్ నేను ఒకళ్ళు చూసుకోవాలంటే ఫస్ట్ నా దగ్గర ఉండాలి కదా ఫస్ట్. ఇంకా అంటే నేను ఎవరైనా వస్తే లైఫ్ లో నాకు ఏదైనా చేయాలంటే ఒక పర్ఫెక్షన్ తో చేయాలంటే సార్, అంటే అది కొంచెం అది ఓసిడి అనుకుంటా. కానీ ఏం చేసినా కూడా టైమింగ్ కి ఓసిడి అంటే దొరికిపోతారు కదా, లేకపోతే వేరే వచ్చిన తర్వాత నీకు కార్ లేదా, కనీసం ఏరోప్లేన్ కూడా లేదా నీకు అదే అదే అని అడిగితే ఏమైపోతుంది. సో వచ్చినప్పుడు నేను చాలా మంచిగా చూసుకోవాలి, తన్ని అన్ని ప్రొవైడ్ చేయాలి. హిల్స్ లో 4-5 బిల్డింగ్స్ అట్లా అంతగానో తెలీదు, బట్ హోప్ఫుల్లీ అవుతుందేమో చూద్దాం. అట్లయితే బాగుండు. అంటే నువ్వు ఇప్పుడు ఒక పేరెంట్స్ ఒక పక్కన ఉంటారు, పర్సనల్ లైఫ్ ఒక పక్కన ఉంటుంది. పర్సనల్ లైఫ్ లో ఇవన్నీ ఉంటాయి, స్వీట్ నథింగ్స్ అన్ని పర్సనల్ లైఫ్ లో. పేరెంట్స్ కూడా ఎలాగా మా అబ్బాయి బాగుండాలి, చక్కగా మంచి ఉద్యోగం, ఎంఎస్ అండ్ మంచి ఫ్యామిలీ, బాగా ఉన్న ఫ్యామిలీలో మంచి అమ్మాయి వచ్చి ఇలా కోరుకుంటా పేరెంట్స్. నువ్వు ఎవరికి ఎక్కువ నీ పర్సనల్ లైఫ్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చుకుంటావా, పేరెంట్స్ తాలూకా డిజైర్స్, పేరెంట్స్ తాలూకా ఆశలు ఉంటాయి కన్నపిల్లల మీద? అంటే మా పేరెంట్స్ నా మీద ఎప్పుడు ప్రెజర్ ఏం పెట్టలేదు సార్ అస్సలు దేని మీద. కానీ నాకు వాళ్ళని జస్ట్ అంటే మా డాడీకి జస్ట్ ఏదో ఒక ఇల్లు తీసుకోనో లేకపోతే వాళ్ళకి సెట్ చేసేసి వాళ్ళకి ఆ టెన్షన్, మంత్లీ రెంట్ టెన్షన్, లేకపోతే ఈ టెన్షన్లు ఉంటాయి కదా. అంటే మీరు కొన్ని ఇబ్బందులు పడ్డారా ఒక టైంలో? అంటే లేదు సార్, ఇప్పుడు కూడా ఐ డోంట్ థింక్, అంటే దేర్ ఇస్ నో ఇన్కమ్, డాడీకి ఇన్కమ్ ఏం లేదు. సమ్ చిట్ ఫండ్స్, చిట్టి బిజినెస్ చేస్తున్నాడు. సో ఎవ్రీ మంత్ ఇట్స్ స్ట్రగుల్ ఓన్లీ. అంటే మరీ అంత కాదు, బట్ దెర్ ఈస్ ఎ స్ట్రగుల్. ఒక ఈ రెంట్ కట్టడానికేనో లేకపోతే అది. సో నాకు ఏంటంటే ఒక ₹1 కోటి అంటే ఫిగర్ తెలీదు, బట్ సమ్ అమౌంట్ వచ్చేసినాయి అంటే వాళ్ళకి ఇంకా అది ఒక వరి ఉండదు కదా, నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనం ఎంత అనుకున్నా కూడా అకౌంట్లో పైసలు ఉంటే ఒక కైండ్ ఆఫ్ అది ఒక స్ట్రెస్ పోతుంది, సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ ది హెడ్. నాకు ఉండేది ఏంటంటే వీళ్ళకి మెయిన్గా వాళ్ళకే సార్. అంటే మా డాడీ చేసిన బిజినెస్లు అన్నీ ఏది వర్కౌట్ కాలేదు. అండ్ మా తాతయ్య ఫుల్ రిచ్ ఉంటుండే, మా తాతయ్య ఫుల్ పైసలు ఉంటుండే. సో మా డాడీ బిజినెస్లో యాక్చువల్లీ చాలా లాస్ అయిపోయి దెన్ లాస్ట్కి హిట్ అయింది మా గార్మెంట్ స్టోర్ అన్నమాట. నేను ఎక్కడ చెప్పలే యాక్చువల్లీ ఇది, బట్ ఏంటంటే అది కూడా ఉండే సార్ నాకు ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ది హెడ్లా. అంటే చిన్నప్పుడు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ సిఏ అనమాట. వాళ్ళు ఫుల్ పైసలు ఉంటుండే, మంచి జూబ్లీస్లో ఇల్లు ఉంటుండే అనమాట. అయితే సిఏ అయితే పైసలు వస్తాయేమో, మనం సిఏ ఏదామో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇది వర్కౌట్ కాదేమో మనకి. దాని తర్వాత నాకు 10th 9.8 రాగానే మా డాడీ వీడు ఐఐటీ కొడతాడని చెప్పి ఒక 4 లక్షలు పెట్టి ఒక ఐఐటీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసిండు. 4 లక్షలు పెట్టి ఆ ఐఐటీ అది కూడా అప్పు చేసి ఆ 4 లక్షలు నా 2 years నేను ఎంత టార్చర్ చేసిన అంటే మెయిన్గా మా డాడీ అప్పు చేసినందుకు, నాకు ఈ చదువు రానందుకు కాదు. నాకు ఐఐటీలో మేమేమో ఎస్ఎస్సి స్టూడెంట్లము, మేము డైరెక్ట్ పోయి ఐఐటీ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ అంటారేమో, మాకు అస్సలు ఎస్ఎస్సి వాళ్ళకి అస్సలు జీరో నాలెడ్జ్ దాని మీద. కానీ 10th వీడేదో 9.8 కొట్టిండు.
ఇంకా వీడికి వచ్చేస్తా అని చెప్పి జాయిన్ చేసిండు. ఆ 2 years నేను చూసిన టార్చర్. అంతా లాస్ట్కి ఎంసెట్లో శ్రేయస్ కాలేజ్లో జస్ట్ డొనేషన్ కట్టకుండా ఒక సీట్ వచ్చింది. అది ఓకే. అది అంతా ఇంకా ఇది కూడా ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మళ్ళీ జీవితంలో 9.8 తెచ్చుకోనని లేదు. దాని తర్వాత ఇంకా దాని తర్వాత బీటెక్ అంతా ఇంకా మెయిన్గా పైసలు ఎట్లా వస్తాయి, మళ్ళీ ఎంఎస్ పోతూనే వస్తాయి. సో దాని తర్వాత ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా, మేబీ దీంట్లో కూడా సంపాదించాము పైసలు అని అది స్లోగా స్టార్ట్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో కూడా డీప్గా లవ్లో పడిపోయాను నేను, మోస్ట్లీ మా మెయిల్ సినిమా ప్రాసెస్లో. సో అదొకటి ఉండే సార్ బ్యాక్ ఆఫ్ ది హెడ్. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం అందరు రిచ్ అయిపోయారు. మా డాడీ కొంచెం ఒక దగ్గర ఆగిపోయాడు. సో మా డాడీని కూడా ఒకరోజు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అండ్ ఇప్పుడు ఐ థింక్ ఈజ్ వెరీ ప్రౌడ్ బికాజ్ అప్పుడెప్పుడో మాట్లాడిన ఫ్రెండ్స్ అందరూ యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి రావడము, వచ్చి వీళ్ళు ఎందుకు వస్తుర్రు, నా కోసం వస్తురా ఈయన కోసం వస్తురా అట్లేదు. సో అది చాలా అది అంటే ఐ థింక్ దిస్ ఫీల్డ్ యాజ్ దట్ ఈ సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా కనిపిస్తుంది అందరికి బయట. ఈ ఫీల్డ్ ఉన్న మ్యాజిక్ అది. అండ్ ఆల్సో అది ఒక యువర్ డాడీ ఇస్ ది ప్రౌడెస్ట్ పర్సన్ టుడే ఇన్ ది వరల్డ్. ఎస్ కదా. సో అదే ఆయన మెయిన్గా అయితే అదే సార్. అంటే వాళ్ళు కొంచెం మంచిగా ఈ యాక్టివ్ ఉన్న ఫేజ్లోనే సంపాదించేసి వాళ్ళకు కొంచెం ట్రావెల్లో లేకపోతే అట్లా వాళ్ళకి కొంచెం పీస్ఫుల్ అదే ఇప్పటి వరకు వాళ్ళు చూడని కంఫర్ట్, జస్ట్ ఆ టెన్షన్ తీసేయాలి మైండ్లో నుంచి వాళ్ళకి. మీ సిస్టర్స్ కూడా చదివారా ఎంఎస్ లవి? అక్క ఇక్కడే జాబ్ చేసి యూఎస్కి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. ఓకే. సో ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళారు మమ్మీ వాళ్ళు. ఓకే. సినిమా కూడా అక్కడే చూసి. అయితే ఒకటి నిన్న మీ కేకే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసాడు కదా. అవునవునవును. అబ్బాయి స్టేజ్ మీద ఒక మాట బ్రహ్మాండం బంగారం నాటి మాట అన్నాడు. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీ పేరెంట్స్ ఉన్నప్పుడే సాధించమని చెప్పాడు. అవునవును. ఎందుకంటే అబ్బాయికి ఫాదర్ లేడు కదా. అవునవును. ఎంత బాగా మాట్లాడారు నిజంగా సార్. నిన్న మీరంతా కూడా మీ టోనీ గాని నర్సింగ్ గాని కేకే గాని మీరు చాలా ముద్దురులే, ఒక దేశ ముద్దురులు కదా. ఏదో సార్ లేదు అందరు బాగా మంచి ఇంటలెక్ట్ మంచి జీవితాన్ని బాగా అర్థం చేసుకుని ట్రూ అంటే ఐ ఫీల్ లైక్ అట్లా అంత తెలిస్తేనే ఆ ఆనెస్టీ మీకు స్క్రీన్ మీద తెలిసిపోతుంది సార్. అది నువ్వు లైఫ్ చూడండి, లైఫ్ ఏంది ఆ నువాన్స్ రాదు. ఫస్ట్ నువ్వు ఏం చేసినా పైన సర్ఫేస్ లెవెల్ ఉంటుంది, ఆ డెప్త్ ఉంటేనే ఒక మనిషిలా నీకు ఆ స్క్రీన్ మీద తెలుస్తుంది. అవును. సో ఈ క్యారెక్టర్స్ కూడా మా డైరెక్టర్ కానీ మేము చేసిన ఆడిషన్లు అన్నీ కూడా యాక్టర్లు అందరిని ఒక్కొక్కరిని క్రేజీ పట్టుకున్నాడు అసలు. నువ్వు ఇందాక 3 హీరోల పేర్లు చెప్పావు, ఎవరెవరు? మన విజయ్ అన్న, నాని అన్న, చిరంజీవి గారు. ఎవరి స్టేజ్కి వెళ్ళిపోతానని నమ్మకం ఉంది నీకు? నేనా? లేదు సార్, నేను నా సపరేట్ ఒక స్టేజ్. రాబోయే రోజుల్లో హర్షిత్ రెడ్డి లాగా నేను కూడా అవ్వాలనుకుంటున్నాను సార్ అని అనుకోవాలి జనాలు. డెఫినెట్లీ సార్. అంటే బికాజ్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లిమిటేషన్ సార్. అంటే ఐ నో దేర్ ఇస్ సో మచ్ ఇన్ మీ దట్ ఐ కెన్ ఆఫర్ ఒక స్క్రీన్ కానీ ఒక క్యారెక్టర్ కానీ. బట్ ఆబ్వియస్లీ దేర్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. అంటే మేబీ అంత ఐఎమ్ నాట్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ పర్సన్, ఐఎమ్ నాట్ అంత కావాల్సిన హైట్ లేదేమో, లేకపోతే ఒక హీరోకి ఉండాల్సిన ఒక బేస్ వాయిస్ లేదేమో. కానీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ వీడు సాధించిండ్రా అంటే ఎంతమందికి ఇన్స్పైర్ అయ్యగలుగుతా. అది నాకు మోటివేషన్ సార్ చాలా. అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇఫ్ ఐ స్టిల్ మేక్ ఇట్, ఒక్క 10 మంది ఇన్స్పైర్ కారా, అరే హర్షిత్ అన్నలా నేను కూడా ఇట్లా కావాలరా, అసలు మనకు కూడా ఉందిరా ఛాన్స్. అంటే నేను అనుకుంది అదే, విజయ్ నేను చూసినప్పుడు అనుకున్నా, అరే మన భాష ఇది, మన స్ట్రెంత్ ఇది. ఓకే, నాని అన్న అవుట్ ఆఫ్ నోవేర్ బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ హీ చోజ్ హీ మేడ్ ఇట్. ఇవన్నీ చూసుకుంటుంటే మేబీ నేను కూడా ఒక జనరేషన్ వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యాలి, అలాంటి సినిమాలు చేయాలి. 100%. నీకు విషయం చెప్పినా, ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ సినిమాలో దొరికిన హీరోలు చాలా తక్కువ. నిజంగా సార్, నిజంగా. ఇన్ని షేడ్స్ డెఫినెట్లీ కదా, కమిట్మెంట్, దాని గురించి
నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. Yeah. మంచి స్టోరీ రాశాడు ఎవరు, శ్రీకాంత్ శ్రీకాంత్ అండ్ ఎవ్రీబడి ఇన్క్లూడింగ్ డిఓపి వంశీ అవును. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అతను, వంశీ సార్ నన్ను యాక్చువల్లీ ఇప్పటిదాకా ఒక హీరోలా చూపించింది వంశీ సార్. అంటే నాకు చూసుకున్నప్పుడు నాకు మజా వచ్చింది స్క్రీన్ మీద. వంశీ సార్ చాలా బాగా చూపించాడు. అండ్ ఆ క్యారెక్టర్ అంత బాగా క్యారెక్టర్ బాగా రాసుకున్నాడు కాబట్టి దానికి నువ్వు ఎలా సరిపోయావంటే టైలర్ మేడ్ లాగా. ట్రూ అసలు నీ వెనకాల తిరుగుతూ నీ క్యారెక్టర్ రాశాడేమో. నిజంగా సార్ ఈ స్క్రిప్ట్ వెతుక్కుంది నిజంగా నన్ను అయితే. ఆయన 20 ఏళ్ల ముందు వచ్చిన ఐడియా అంట ఇది. జస్ట్ ఒక టీవీ స్క్రీన్ లా, అదే అతను కాలేజీ డేస్ లో టీవీ స్క్రీన్ లో ఒక యాంకర్ ని చూసి వాట్ ఇఫ్ దిస్ ఇస్ అ పాసిబిలిటీ అని అట్లా వచ్చిన ఐడియా. ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు నేను పుట్టినా సార్ యాక్చువల్లీ ఆయనకు ఐడియా వచ్చినప్పుడు. అదే ఆ ఐడియా నువ్వు ఇద్దరు ఒకేసారి పుట్టారు. అందుకే నీ వరకు వచ్చింది, నా వరకు వచ్చింది లాస్ట్. బట్ అదే నేను అనుకున్నా సార్ స్క్రిప్ట్ విన్నప్పుడు, దేవుడా నేను ఎప్పుడు లైఫ్ లేదు కోరుకోలేదు. కాదు దీనికి డబ్బులు ఏమైనా ఇచ్చారా ఆల్మోస్ట్ ఎయిర్ ఇండియా పైన? లేదు సార్ ఇచ్చుకొని వచ్చారు. ఓకే ఇప్పుడు కొంచెం డిమాండ్ ఇప్పుడు మేనేజరు, ఇద్దరు బౌన్సర్స్. అంటే శుభం అప్పటి నుంచే మన ట్రాలాల మండో అని ఉంటది, వాళ్ళే చూసుకుంటారు. హిమాంక్ అండ్ ఆర్య ఉండదు కదా, అవును, వాళ్ళు అప్పటి నుంచి చూసుకుంటారు. సో వాళ్ళే మాడతారు. గుడ్. అంటే క్యారెక్టర్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తావా అంతే లేదా డబ్బులుకా? ఇప్పుడు డబ్బులు లేదు సార్, డబ్బుల్ని ఇప్పుడు చేజ్ చేసేది అసలు స్పేస్ లలో లేను. వస్తే హ్యాపీయే కానీ ఇప్పుడైతే జస్ట్ గుడ్ స్టోరీస్. అదే అంటే ఇది నిలబెట్టుకోవడం కూడా కష్టం తెలుసా నిజంగా. దానికి వాల్యూ ఏదైతే నీకు వచ్చిందో ఆ వాల్యూని నిలబెట్టుకోవడం కూడా ఒక ఛాలెంజ్, అదొక పెద్ద గేమ్. అవును. ఇదేంట్రా మన సినిమా మొదటి సినిమా బాగా చేసాడు, రెండో సినిమాకి వచ్చి జారిపోయాడు ఏంటి అనిపించుకుంటే, అవునవును, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. డెఫినెట్లీ ఛాలెంజ్ బికాస్ ఒక పక్కన లైఫ్ నిలబెట్టుకోవాలి, ఇంకో పక్కన కెరీర్ నిలబెట్టుకోవాలి. అయితే నాకు పెద్ద యాక్టర్ చెప్పిండు అనమాట, తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, పడుకోవడానికి బెడ్, ఈ 3 ఉన్నంత వరకు నువ్వు మంచి సినిమాలే చెయ్యి, నువ్వు మంచి యాక్టర్. చాలా తక్కువ మంది నేను చెప్తా ఇది. సో ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా లైఫ్లో. ఎవరో పెద్ద హీరో సిద్ధు అని చెప్పిండు ఒకసారి కలిసినప్పుడు. సిద్ధువాడు కదా మీకు మంచి ఇన్స్పిరేషన్. సిద్ధు అన్న కూడా క్రేజీ ఇన్స్పిరేషన్. ఆ క్యారెక్టరైజేషన్స్ నీకు ఇష్టమేనా? ఎస్ డెఫినెట్లీ సార్. అంటే అంటే టిల్లు స్క్వేర్ టైప్, డీజే టిల్లు టైప్. అంటే డెఫినెట్లీ సార్ అట్లేం లేదు, ఒక్క క్యారెక్టర్ అని ఏం లేదు. మెయిన్గా ఫస్ట్ మనకు సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి ఫస్ట్ మన మీటర్లో. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకున్న నాలెడ్జ్కి, నాకున్న క్రాఫ్ట్ మీద నాలెడ్జ్కి ఇది నేను చేయగలుగుతా. అండ్ ఇది చేసిన వాటికంటే డిఫరెంట్ ఉంది. అండ్ ఈ నెక్స్ట్ 6 months 1 year నన్ను ఎగ్జైట్ చేస్తుంది ఈ స్టోరీ. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే వీళ్ళతో నేను పని చేస్తున్నా, ఈ సినిమా చేస్తున్నా అని ఎగ్జైట్మెంట్ ఉంటే అదే సార్, అంతే స్ట్రాటజీ, ఇంకేం లేదు. గుడ్. యా గుడ్ గుడ్. బట్ సైన్ చేసావా రిలీజ్ అయిన తర్వాత? రిలీజ్ అయిన తర్వాత ఏం చేయలేదు. బట్ ఆఫర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి అయిపోయింది సినిమా. రోమియో జూలియట్ అని ఒక సినిమా చేసిన. అది కంప్లీట్ డిఫరెంట్ సినిమా సార్. అది మీరు ఇప్పుడు ఇందులో దివానాలు అందరూ ఎంత లవర్ బాయ్ అంటారు కదా, అది మొత్తం యాంటీ లవర్ రోడ్. రోమియో జూలియట్ అది లవ్ స్టోరీ కాదు, అది లవ్ స్టోరీ కాదు, అది కంప్లీట్ డిఫరెంట్ షేడ్ సార్. ఇంకా డిఫరెంట్ గా చూస్తారు నన్ను. మంచిదే కదా నీకు, ఏమాత్రం తేడా ఉన్నా దీనికి మించి భలే డిఫరెంట్ గా ఉందిరా అన్న ఫీల్ వస్తుంది. అంతే అంతే. అండ్ అందులో కూడా మళ్ళీ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉంటది ఆ క్యారెక్టర్ కి. బట్ కొంచెం స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న క్యారెక్టర్. వీడికి ఇందులో దిమాగ్ లేదు అసలు. ఇలాగా వానికి మంచి క్లారిటీ ఉంటుంది, కనెక్ట్ అయింది, దానికోసం ఏదైనా చేసేయాలనుకున్నాడు. అంతే 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 సింపుల్. అదే నువ్వు సినిమాల కోసం ఎలా చేసావో వాడు అమ్ము కోసం అలా చేసాడు. అంతే అంతే. సో నేను అతి త్వరలో నీకు అమ్ము సంప్రాప్తించుగాక, అమ్ము నీకు వెంటనే దొరుకుగాక థ్యాంక్ యూ సార్ అని కోరుకుంటూ, నీ కెరీర్ లో కూడా నువ్వు మంచి స్టేజ్కి వెళ్ళాలి, మంచి క్యారెక్టర్లు చేయాలి. నీ డైలెక్ట్ బాగుంది, నీ మాడ్యులేషన్ బాగుంది, నీ స్టైల్ బాగుంది, నువ్వు బాగున్నావు స్టేజ్ స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కెరీర్ బిగిన్ అయిందబ్బా నీకు. అండ్ ఇది కంటిన్యూ అవ్వాలి, అయ్యేటట్టుగా ప్రతి జాగ్రత్త తీసుకో, ప్రతి చోట జాగ్రత్తగా ఉండు, ప్రతి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, మంచి మేనర్స్ మెయింటైన్ చేయి, హెల్త్ మెయింటైన్ చేయి. అర్థమైందా? ఇవన్నీ మెయింటైన్ చేస్తే నీకు తిరుగు లేకుండా
నువ్వు ఏడాదికి 2 సినిమాలు చేసుకుని వెళ్ళే ఒక మంచి హీరోగా తయారవుతావు. థ్యాంక్ యూ సార్. అది నీకు మంచిది, సినిమా ఇండస్ట్రీకి మంచిది. ఎస్. ఓకేనా? గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ హర్షిత్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ గ్రేట్ కెరీర్. థ్యాంక్ యూ సార్. ఇది హర్షిత్ రెడ్డి, ఈ యంగ్ తరంగ్. మీరు అందరూ చూడండి, సినిమా చూస్తే ఈ ఇంటర్వ్యూ మరీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ అమ్మ ఎవరు, ఈ గొడవ ఏంటి, ఇదంతా అసలు సినిమా చూడండి, మంచి ఎంజాయబుల్గా ఉంటుంది ఫిల్మ్. 2.5 గంటలు కూడా. అండ్ ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా దీవించండి, మంచి కెరీర్ రావాలని. ఎన్నో కళలతో ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఫస్ట్ మంచి సినిమా దొరికింది. బ్లెస్ హిమ్ అండ్ ఆల్వేస్ ఫాలో హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ లవ్లీ కాన్వర్సేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.